హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు చాలా రుచికరమైన సింపుల్‌గా చేసుకునే తెలగపిండి కర్రీ తయారు చేసుకుందాము. ఒక కడాయి పెట్టుకొని అందులో 3 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత 3 గ్లాసులు వాటర్‌కి 1 గ్లాస్ తెలగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. చూసారా, నేను చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూడడానికి కోడిగుడ్డులా ఉంటుందండి. ఇంట్లో అందరికీ నచ్చేలాగా తక్కువ పదార్థాలతో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఇవి వంట రాలేనోళ్ళు కూడా తయారు చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. ఇలాగా బాగా ఉడికిపోయిన తర్వాత దీన్ని పోపు పెట్టేసుకోవడమే. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. గాను నూనె అయితే ఇంకా బాగుంటుంది. నా దగ్గర అది లేదు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న తెలగపిండిని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇందులోకి కాంబినేషన్గా మనం బీరకాయతో వండుకోవచ్చు. నెక్స్ట్ ఎండు రొయ్యలతో వండుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. వాటితో కూడా వండుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. తెలగపిండి అంటే నూనె తీసిన తర్వాత మిగిలిన పిండి. దీన్ని వృధాగా పారేయకుండా మన వంటల్లో చక్కగా ఉపయోగించుకోవచ్చండి. మా ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువగా తింటారండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.